నారా బ్రహ్మిణిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు చూసి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారట జూనియర్ ఎన్టీఆర్. వైసీపీకి సంబంధించినటువంటి ఎంతోమంది నేతలు, తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నాయకులపైన, రాజకీయ నాయకులపైన, నేతలపైన అనుచిత ఆరోపణలు చేసినటువంటి సంగతి తెలిసిందే. ముఖ్యంగా అయితే మన నందమూరి బాలకృష్ణకి, అలాగే ఇక నారా లోకేష్‌కి సంబంధించిన వ్యాఖ్యల్లో ట్రోల్స్ అనేవి మామూలుగా వస్తూనే ఉంటాయి. మరి అలాంటి ట్రోల్స్‌లో చాలా నీచాతి నీచంగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ చూపులు ఎలా ఉంటాయి, ఏమిటనేది వాళ్ళకే తెలియకుండా ఉంటుంది పాపం అటు. సో, చాలామందయితే వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా నారా బ్రహ్మిణి అటు రాజకీయ పరంగా అయితే తన మామయ్యకి, తన భర్తకి మద్దతుగా ప్రతిసారి ముందుకెళ్తుంది. అలాగే తన తండ్రి బాలకృష్ణకి మద్దతుగా కూడా ఎన్నో ప్రచారాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు వైసీపీకి సంబంధించిన కుట్రలో భాగంగా జైలుకెళ్లాల్సొచ్చినప్పుడు పార్టీ బాధ్యతలు తనే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరి వైసీపీకి సంబంధించిన చాలామంది చిన్నా చితకా నేతలు సైతం టీడీపీకి సంబంధించిన ఆడపడుచులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నారా బ్రహ్మిణిని, నారా భువనేశ్వరిని సైతం అనరాని మాట్లాడినారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా మండిపడ్డారు. తల్లి, చెల్లిని మాట్లాడే మీ నాలుకలను కోసే సమయం దగ్గర పడుతోందని, మీరు నిజంగా రాజకీయ నాయకులా లేకపోతే ఇక విషపు పురుగులా అర్థం కావడం లేదు. ఇంత నీచానికి ఒడిగడుతున్నారు. సో, డబ్బులిచ్చి వాళ్లకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులో వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళ మీద నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేలా నెగెటివ్‌గా మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ అని వాళ్ళు తిరిగి మాట్లాడితే మరి దానికి రెస్పాన్స్ ఇచ్చే తీరే కాదు. అసలు మీకు ఆ అర్హతే లేదు అంటూ చెప్పినట్టుగా సమాచారం.